జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఏమే శివరాత్రి జాగరణ అయిపోయింది కదా, కాస్త టిఫిన్ పెట్టవే. ఉండండి, చేసి పెడతాను. ఎప్పుడు పెడతావా? నీ పూజలు తగులాడు అయిందే పొద్దున్నే. ఎందుకు మావయ్య అత్తయ్యని టెన్షన్ పెడతావు? రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు. నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు. పదమ్మా, టిఫిన్ చేసి పెడతాను. అలాగే రా. వదినా, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు పడుకోవచ్చా? వద్దమ్మా వద్దు, ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు. రా, వంట పని చేద్దాం. పద. అద్భుతం! నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర. నేను భోంచేసిన విషయం మటుకు ఎవ్వరికీ చెప్పకే. అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లేనయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి. మీ నాన్నకు అసలు దేవుడంటే భక్తి లేదు. చదువు సంధ్య లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు. కానీ మీ నాన్న ఒట్టి బొండ మనిషిరా. ఏంటి మమ్మీ, రాత్రి నువ్వు అత్తయ్య భోంచేశారా? మరి చిన్నత్తయ్య నువ్వు? నేను కూడా వీళ్ళ తర్వాత తిన్నానేమో. అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. యూర్ రైట్ బావా. బావార్చి హోటల్కి వెళ్ళి చికెన్ సూప్, చికెన్ బిర్యానీ తినొచ్చా?